తారీఖు పెన్షన్ రెండో చూసుకుంటే రేషన్ తీసుకునే విధానంలో ఎలా ఉంది? బానే ఉందండి. చూసుకున్నట్లయితే 18 నెలలు కొత్త ప్రభుత్వం వచ్చింది. 18 నెలలు గడిచాయి. ఏ అంశాలు బాగున్నాయి? రేపు అమరావతి కానివ్వండి, డెవలప్మెంట్ అంటున్నారు. అన్ని బానే ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళందరికి ఇల్లు ఇస్తే అంత బాగుంటుంది. మేడం, ఆరోగ్యశ్రీ బదులుగా కూడా ఆరోగ్య బీమా అంటున్నారు. 25 లక్షల కుటుంబానికి. గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండటం వల్ల ఆ పథకాన్ని పక్కన పెట్టారు. ప్రభుత్వ హాస్పిటల్ ఒక్కట్లే చూస్తున్నారు ఇప్పుడు, మిగతా ప్రైవేట్ హాస్పిటల్ లేదు కాబట్టి ఎలా ఉంటుంది? అదే హాస్పిటల్లో చూడటమే కొంచెం అంత బాగా ఏం చూడట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. మా అమ్మ ప్రైవేట్ హాస్పిటల్లో బాగా చూస్తున్నారు, డబ్బులు కట్టడం కదా. బాగుంది. అందులో మీకు నచ్చిన విధానంగా ఎలా ఉంది ప్రభుత్వం? ఏ విధాల్లో ముందుకెళ్తుంది, ఏ విధాల్లో స్లోగా? తెలుగుదేశం బాగానే ఉంది ప్రభుత్వం. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా 9 పథకాలు చేశారు కదా, అప్పుడేమన్నా అందుకున్నారు? పింఛన్ అయితే అయ్యానికి అందినాయి అంతే. అప్పుడే అవే, ఇప్పుడు ఇవే రెండు. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆయన, మరి ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? మొన్న సభలో ఏదైతే ఉందో జలధార అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎక్కువ చేస్తూ కోనసీమ జిల్లాల వైపే ఉంటున్నారు ఆయన. మరి గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారు కాబట్టి రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్ని చేస్తున్నారు బాగా పవన్ కళ్యాణ్ గారు. సినిమాల వ్యక్తిగత చేయగలరు, చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు, నేను దేనికి భయపడను, 15 ఏళ్ళు సమయం ఇవ్వండి, నేను మొత్తం అమరావతిని చూపిస్తామని. అవును, అన్ని బాగా చేస్తారు ఆయన. ఆల్రెడీ చేస్తున్నారు, నమ్మకం ఉంది. నచ్చిన నాయకుడేనా మీకు? నచ్చిన నాయకుడే. మరి చూస్తే విజయవాడ ఇటు పక్క ఏమన్నా భూ రేట్లు పెరిగినట్టు అనిపిస్తున్నాయి, ఎందుకంటే పక్కన అమరావతి లేదు, ఏం పెరగలేదు, ఇంకా ఏం లేదు, అన్ని అలాగే ఉన్నాయి. మరి ఏమంటారు మేడం? పవన్ కళ్యాణ్ గారు ఒకటి అంటున్నారు, పదవిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ దేనికి భయపడి అంటున్నారు, మొన్న మాట్లాడారు. అది వాస్తవమే కదా, దేనికి ఎందుకు భయపడాలి? ఆయన చేయాల్సినవన్నీ చేస్తున్నాడు పక్క నుంచి.